ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నామని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏం జరిగిందో తెలుసుకుందాము. ప్రీవియస్ డే అనేది మార్కెట్ అనేది సెల్లింగ్ లో ఉండే అండి. ఇక్కడ మార్కెట్ అనేది ఈ జోన్ లో కన్సల్టేషన్ అనేది జరిగింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కొంచెం పైకి అప్ మూవ్ మళ్ళీ ఇక్కడ బయర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది. చేయడం వల్ల మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చింది. ఇక్కడ కన్సల్టేషన్ లో చాలా మంది బయర్స్ వస్తారు కాబట్టి వాళ్ళని బ్రేక్ డౌన్ అనేది చేసి వాళ్ళ స్టాప్ లాసెస్ అనేది తిన్నది. ఇక్కడ ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఈ సపోర్ట్ కింద మార్కెట్ అనేది క్లోజ్ అనేది అయ్యింది. ఇక్కడ ఓవరాల్ గా సెంటిమెంట్ అనేది సెల్లింగ్ లో ఉండే కాబట్టి BTST లో విధంగా చాలా మంది సెల్లింగ్ సైడ్ చాలా మంది తీసుకుపోయి ఉంటారు. కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ లేదా గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ లో బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ ఉన్నారు, అలాగే ఇక్కడ విధంగా సెల్లర్స్ ఉన్నారు. మార్కెట్ అనేది ఓపెన్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఇక్కడ BTST ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకి ఇంకా హోప్ అనేది ఇచ్చిందనమాట. నేను ఇంకా కిందికి వెళ్తాను కాబట్టి వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ చాలా మంది ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఫాస్ట్ మూవ్మెంట్ అనేది పైకి అనేది రావచ్చు. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయ్యి ఇక్కడ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక విక్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మంచి క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ నా ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ 50 పాయింట్స్ అనేది నేను ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ సపోర్ట్ కింద నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందా లేదా చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్ట్రాంగ్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది పైకి. ఓన్లీ ఇక్కడ ఈ సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది వెళ్ళాలి. ఇక్కడ స్ట్రాంగ్ మూవ్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు మార్కెట్ అనేది రావచ్చు. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనం టార్గెట్ అనేది తీసుకుందాం. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ నేను ఎగ్జిట్ అనేది అయిపోతున్నాను. మళ్ళీ మార్కెట్ అనేది కొంచెం రీట్రేస్మెంట్ కోసం కిందికి అనేది రావచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అనేది అయిపోతున్నాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.